అరే ఈ రోజు ఫోటో స్టూడియోకి వెళ్ళాలి కదా. అరే సారీ రా, ఎక్కడున్నావు? మర్చిపోయా, వెళ్దాం పదరా. స్మైల్. ఇంకా 2 రోజుల్లో అబిత పెళ్ళి. ఏం చేయాలనుకున్నావురా? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒప్పించి తనని పెళ్లి చేసుకొని చాలా మంచిగా చూసుకోవాలనుకున్నారా, అంతలోనే ఇలా అయిపోయింది. ఇదిగో ఈరోజు ఫోటో దిగింది స్కూల్లో టీచర్గా జాయిన్ అవడానికే రా. అరే ఇప్పుడు అదంతా వదిలే, తనని ఎలా తీసుకుని రావాలో ఆలోచించు. సరేరా, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నేను రైస్ మిల్లో పని ముగించుకొని సాయంత్రం కలుస్తాను. బహుశా ఇదే నా చివరి ఉత్తరం కావచ్చు. ఎందుకంటే మనం ఉత్తరాలు రాసుకున్న విషయం మా ఇంట్లో తెలిసి మా బావతో పెళ్లి కుదిరించారు. మా ఇంట్లో మన గురించి ఒప్పించడానికి చాలా ప్రయత్నించా, కానీ ఒప్పుకోలేదు. ఈ విషయం నీకు వారం క్రితమే చెప్పాను, కానీ నీ నుండి ఏ జవాబు రాలేదు. అరే శివ, చూడరా ఇది. ఏంట్రా ఇది? చూడరా, అబిత పెళ్లి మనం అనుకున్నట్టు హైదరాబాద్లో కాదరా, ఇక్కడనే పక్కన పల్లెసపురంలో అంట. ఈ వెడ్డింగ్ కార్డ్ ఎవరిచ్చారా? అదేరా, మన రైస్ మిల్లో వెంకటమూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళకి అబితలో వాళ్ళ నాన్న ఇచ్చారంట. ఆయన మనూర్లో ఎందుకు ఇచ్చారా? ఆయన మనూరేరా, తర్వాత హైదరాబాద్ వెళ్ళారు అంతే. అబిత వాళ్ళ అమ్మది పల్లెసపురం అంట. రే, అర్జెంటుగా అబితను చూడాలరా. నీ అమ్మ ఇన్ని రోజులు నా తోక పట్టుకొని తిరిగి ఇప్పుడు నాకే ఆపోజిట్ నిలబడతాడా? వదిలే అన్న, ఉండనిడు. ఇంట్లో కుర్చీ పైన కుక్క కూర్చున్నంత మాత్రాన యజమాని అయిపోతుందా? ఇన్ని రోజులు ఇక్కడే నుంచి అన్న కొంచెం మందు పోయన్నా, అన్న కొంచెం ఖర్చులకు డబ్బులు ఇవ్వనంటూ తిరిగి ఇప్పుడు నాకు బాగానే పెట్టాడు రా.
ఒక్కసారి గెలవని ఆ నా కొడుకును కోసి నరాలు పెడతా. రేయ్ ఈ పక్క పెట్టండి రా. అల్లుడు కొంచెం పక్కొస్తావా, నీతో మాట్లాడాలి. అదేం మనసులో పెట్టుకోగలడు, అది చిన్నపిల్ల. ఇక ముందు అలా జరగకుండా నేను చూసుకుంటా, నువ్వు నమ్ము. సరే సరే మావయ్య, అలాగేం లేదులే. సరే అల్లుడు, మరి వెళ్తా. సరే మావయ్య. రేయ్ తీసుకురండి రా. అబిత నా మరదలు. చిన్నప్పటి నుంచి తనంటే ఏదో ఒక రకమైన మోజు. ఈ ముసలిది ఒకటి ఇప్పుడే పోవాలనా? ఇంకొన్ని రోజులు ఓపిక పట్టుంటే ఈ పాటికి నా పెళ్ళి అయిపోయేది. ఇదేంట్రా వేరే వాడిని లవ్ చేసింది? ఎవడన్నా వాడు? టైం బాగుంది కాబట్టి ఆ లెటర్ నాకు దొరికింది, లేదంటే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయేది. రేయ్ వాడెవడో నాకు కూడా తెలియదురా, కానీ వాడెవడో నాకు తెలియాలి. వాడిని మాత్రం ఊరికి వదిలిపెట్టను. అయినా అదేంట్రా ఇంట్లో ఒక మగాడిని పెట్టుకొని బయటి వాడితో వెళ్ళిపోవడానికి రెడీ అయింది. రేయ్ నేనేమన్నా ఎదలాగున్నానరా? నా మొగతనం ఏంటో ఆ సుబ్బలక్ష్మి కడుగు చెబుతుంది. అన్న సుబ్బలక్ష్మి వెయిట్ చేస్తుందన్నా. ఇప్పుడు అభిత్ ఇంటికి ఎలా వెళ్ళాలరా? ఇంకెలా నడుచుకుంటూ? కామెడీ చేసే టైం ఆరా ఇది. లేకపోతే ఏంట్రా, ఇంకో 2 రోజుల్లో అబిత పెళ్లి పెట్టుకొని ఇంటికి ఎలా వెళ్ళాలంటావు? అంటే ఇప్పుడు ఏం చేద్దాం రా? అబితలో ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసుకొని అబితని తీసుకుని వద్దాంరా. ఏమోరా, వర్కౌట్ అవదేమని భయమేస్తుంది. రేయ్ నేనున్నాను కదా, భయపడకు. ఆ రాముడు సీతకి హనుమంతుడు ఎలా సాయం చేశాడో అలా నేను నీకు సాయం చేస్తాను. నీకు దండం రా బాబు, వెళ్దాం పద. ఇన్ని కష్టములలో కూడా సీత ఇంత నిబ్బరంగా ఉందంటే ఆమెకు రాముని మీద లక్ష్మణుని మీద అపారమైన నమ్మకం. వారు వచ్చి తనను రావుడని చెర నుండి రఘుపతి గారు ఇల్లు ఎక్కడ ఉంది? విశ్వాసముతో ఉంది. ఎవరు ఆ కాశీగడి నాన్న రఘుపతినేనా? అవునన్నా. వారింటికి మీరు ఎందుకు వెళ్తున్నారు? అదే అన్న, రేపు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది కదా, ఫోటోగ్రాఫర్ గా కావాలన్నారు, అందుకే వచ్చాము. ఓ ఫోటోలు దింపేవాడివా? పెళ్లి ఇంకా 4 రోజులు ఉందిగా. అన్న మీరు అనేది అబిత్ అనే అమ్మాయి పెళ్లి గురించే కదా? అదే అబిత అంటే రాజేంద్ర గారి బిడ్డ కదా, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి, గుడి వెనకాల ఉంటుంది వాళ్ళ ఇల్లు. సరేనా, వస్తాం. రామునికి తగిన భార్య సీత.
సీతకు తగిన భర్త రాముడు. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు. రే అభి తెల్లి ఇదేరా. రై, ఎవర్రా మీరు? అదే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రామ్ వాలంటీర్గా వచ్చాం. రై, వాళ్ళు ఎక్కడికి రా? ఇంట్లో ఎవరు లేరు, పైన నా మరదలు ఉంటుంది, వెళ్ళి ఇవ్వు. ఇంట్లో ఎవరు లేరు, రేపు రండి. సరేనా? అరే కాశీగాడు చెప్పినట్టు పక్క అభిత పైన రూమ్ లోనే ఉందిరా. రే ఇదే కిటికేమోరా. చిన్నపాటి మనసే కదిలించి మార్చావుగా, నా చిన్ననాటి ప్రేమ నీకోసం వేచానుగా. రే నువ్వు అక్కడికి వెళ్ళు, ఎవరన్నా వస్తున్నారో చూడు. నమస్తే అన్న. ఏంటి సుబ్బు, ఎక్కడికి? మన ఇంటికేనా? అదే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇంట్లో ఎవరెవరు ఉన్నారని ఒకసారి లిస్ట్ రాసుకుందామని వచ్చానన్న. అదేంటి ఇంతకుముందు 2 అబ్బాయిలు వచ్చారు, నువ్వు పంపావా? 2 అబ్బాయిలు వచ్చారా? లేదే, నేను ఒక్కనే ఉన్నా, ఎవరు రాలా. నేను ఇక్కడ ఎంత వేదన పడుతున్నా కొద్దీ నా మది నువ్వు వస్తావన్న ఆశని ఇంకా దగ్గర చేసింది. ఏమైందిరా? ఇక నుండి వెళ్ళిపోదాం రా, నాకు భయం వేస్తుంది. నువ్వు ఉంటానని చెప్పావు కదరా. ఏదో అప్పుడు అలా చెప్పాను రా, ఇప్పుడు మళ్ళీ చెప్తే నేను లేకుండా పోతాను రా. అరే ప్లీజ్ చెప్పేది రా, ఇక నుంచి వెళ్ళిపోదాం పదరా. అరే అరే చివరకు నా ఎదురు చూపే నిన్ను నా వైపు చేర్చింది. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నా నేను నిన్ను కలవడం ఇప్పుడు కుదరదు. నువ్వు ఊరి చివరి అమ్మవారి గుడి దగ్గరే ఉండు. మా ఇంట్లో పనిచేసే రంగాతో కబురు పంపిస్తా. బంగారు కోడి పెట్ట వచ్చినండి. ఇక్కడ శివ అంటే ఎవరు? నేనే. మా అభితమ్మ గారే టిఫిన్ ఇవ్వమన్నారు. ఈ లెటర్ కూడా ఇవ్వమన్నారు. ఈ లెటర్లో ఏముంది? నాకు చదవడం వచ్చింటే నీకెందుకు ఇస్తుంటే. ఇంతకు నువ్వెవరు? నేను అభితమ్మ గారి ఇంట్లో పనిచేసేవాడిని. ఇంతకు మీరెవరు? అయినా మా అభితమ్మ మీకెందుకు ఇచ్చి పంపించింది? మేము అభిత ఫ్రెండ్స్, హైదరాబాద్లో. తన పెళ్ళి ఉంది కదా, అందుకే వచ్చాము. అవునా? ₹10 ఉంటే వచ్చిగా. ఇదిగో. సరే మరి నేను వెళ్తా, ఇంకా ఇంట్లో చాలా పెళ్లి పని ఉన్నాయి. అప్పు అవును, అభిత నీ దగ్గర ఎందుకు లెటర్ పంపించింది? అభితమ్మ గారు ఏ పని అవసరమని నాకే చెప్తారు. నేనంటే అంత నమ్మకం. ఇంట్లో ఇంకా చాలా పనులు నేను వెళ్తాను. నా కోసం ఎంతో ఎదురు చూసుంటావని, నన్ను చూడాలి అని 1000 కళ్ళతో ఎదురు చూసుంటావని నాకు తెలుసు. ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవు. మళ్ళీ మా ఇంటి దగ్గరికి రావద్దు. రేపు పొద్దున ఎలాగో అలా గుడి దగ్గరికి వస్తాను. ఏంట్రా కాశీ, నన్ను పట్టుకొని కుక్క గిక్క అంటున్నావంట. ఒకవేళ ఎలక్షన్లో ఓడిపోయావు అనుకో. ఓడిపోతే ఏంట్రా? ఓడిపోతే ఏంటా కాశీ? ఒకవేళ ఓడిపోతే కాశీకి వెళ్ళాల్సిందే. అయినా సంగతి ఇప్పుడు కాదురా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తా.
ఏంట్రా చూసుకుందాం ఎలక్షన్ అయిన తర్వాత నీదో నాదో. రే షర్ట్ బాగుందారా? అభితన్ని మొదటిసారి కలవపోతున్నా కదా, బాగా కనపడాలని. నువ్వు అభితన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదరా, మరి ఇప్పుడు ఇలా గుర్తుపడతావురా? అభితో వస్తే అప్పుడే తెలిసిపోతుందిరా. ఇక్కడికి ఎంతమంది అమ్మాయిలు వచ్చినా అభిత అందం ముందు ఎవరు పనికిరారు. ఒకవేళ అభిత అందంగా లేకపోతే? పర్లేదు, అందం లేకుంటేమి, అందమైన మనసు ఉంది కదా చాలు. అయినా నాకు ఈ అభిత వస్తే తెలిసిపోతుందిరా. కృష్ణులు ప్రేమార్థమిచ్చారు, మధురమైన మన ప్రేమ మరణించే వరకు మన వెంటే ఉంటుంది. కాలంతో పొరడుతాను నిన్ను పొందడానికి, రక్తపాతం అయ్యే వరకు చేస్తా యుద్ధం. నివేలు పట్టుకొని నడిచే వరకు వదలను ప్రాణం. మరణం వేరు చేసిన మనసు నీకు ఇచ్చేస్తా. అభిత్ ఇంకా రాలేదేంట్రా? వెయిట్ చేద్దాం రా, వస్తుందేమో తను. అమ్మగారి లెటర్ ఇవ్వమన్నారు. అభిత ఎక్కడుందో తెలుసా? అభితమ్మ గారి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అభితమ్మని ప్రేమించిన అబ్బాయి ఊర్లోకి వచ్చాడంట. అది వాళ్ళ నాన్నకు తెలిసి అభితమ్మని చాలా కొట్టారు. సరే నేను వెళ్తాను, ఎవరైనా చూస్తే నేను చంపేస్తారు. ఏముందిరా? నేను నిన్ను కలవడానికి వస్తున్నాను అని తెలుసుకొని నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డారు. ఇంకోసారి నిన్ను కలవడానికి ప్రయత్నిస్తే నిన్ను చంపేస్తా అని మా నాన్న నన్ను వేరే గదిలో ఉంచారు. ఈ మనుషుల నరనాడిలో పేరుకుపోయిన ఈ కులం అనే వ్యాధితో నేను పోరాడి ఏమైందిరా? అలసిపోయాను శివ. ఇక ఈ పరుగులు చాలు, నన్ను మర్చిపో శివ. ఇట్లు నిన్ను ఎప్పటికీ ప్రేమించే నేను అభిత. మరి ఇప్పుడు ఏం చేయాలనుకున్నావురా? వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడానా? నీకేమైనా పిచ్చా? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే నీకన్నా అభితకి ఎక్కువ రిస్క్. మరి ఇప్పుడు ఏం చేయాలరా? అరే అభితని ఎక్కడికన్నా దూరంగా తీసుకువెళ్ళరా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు వేరే దారి లేదురా. ఇప్పుడు ఏదైతే అది అయింది, అభితని తీసుకుని వెళ్ళరా. నువ్వేం భయపడకు కవిత, ధైర్యంగా ఉండు. నేను ఎలాగైనా రేపు వచ్చి తీసుకెళ్తా. నువ్వు ఇంట్లో నుంచి బయటికి ఎలాగైనా రా చాలు. మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మన ప్రేమ కోసం చివరిగా ప్రయత్నం చేద్దాం. ప్రాణాలు పోయినా సరే ఎలాగైనా ఈ లెటర్ అభితకు పంపించాలరా. రంగా, ఈ లెటర్ అభితకి ఇవ్వాలి. ఇంటి లెటరా? నన్ను ఇంట్లో పనికి రావద్దన్నారుగా. అభితమ్మ పెళ్ళే వరకు నన్ను ఇంట్లో పనికి రావద్దన్నారు. ప్లీజ్ ఈ లెటర్ ఎలాగైనా చేసి అభితమ్మకి ఇవ్వు. అభితమ్మకి ఈ లెటర్ చాలా ముఖ్యం. అమ్మో, ఆ కాశీగాడు చూసి అంతే, నన్ను చంపేస్తాడు. నేను వెళ్ళటం కుదరదు, నేను వెళ్ళను. నీకు 10 రూపాయలు కాదు, 50 రూపాయలు ఇస్తా. ఈ లెటర్ ఎలాగైనా అభితమ్మకి చేర్చు. తనకి ఈ లెటర్ చాలా ముఖ్యం. మీరంత ముఖ్యం అంటున్నారు కాబట్టి వెళ్తున్నాను. అయినా నేను వెళ్ళేది అభితమ్మ కోసం, డబ్బు కోసం కాదు. నీ డబ్బు తీసుకో. రే రే రంగతో అభిత లెటర్ పంపిందిరా. శివ, నేను రేపు ఎలాగైనా వస్తాను. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి మన ప్రేమ కోసం చివరి ప్రయత్నం చేద్దాం.
వీళ్ళు ఇంకా రాలేదేంటి? నేను పెళ్లి చేసుకుని అమ్మాయిని లేపుకోపోతావరా? నీకు పరువు అంటే ఏంటో తెలుసా? నా మరదలు లేపుకోపోతావరా? ఏంట్రా నా కొడుకుని? ఇంకోసారి పెద్దంటి వాళ్ళ జోలికి రావాలంటే భయపడేది నా కొడుకులు. అన్నా అన్న వదిలే అన్న, అన్న అన్న వదిలే అన్న, అన్న వీడికి నాకు తగిలిందరా? పోనీ వదిలే అన్న. నా పెళ్ళవని తర్వాత నరికి పోగులు పెడతా నా కొడుకుని. రే బాలు, రే రే బాలు, లేరా రే. నేనున్నాను కదా, భయపడకు. ఆ రాముడు సీతకి హనుమంతుడు ఎలా సాయం చేశాడో అలా నేను నీకు సాయం చేస్తాను. లేరా, అయ్యో రే బాలు, బాలు లేరా, కళ్ళు తెరవరు ఒక్కసారి రే బాలు. రంగా, బాబు ఇప్పుడు ఎలా ఉన్నారు బాబు? బాగున్నాను రంగా. అయినా నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు బాబు. అయినా అభితమ్మను ప్రేమించింది మీరే అని మొదలు నాకు ఎందుకు చెప్పలేదు బాబు? సర్లే, అభితమ్మ పెళ్ళి అయిపోయింది కదా. అప్పుడే జరిగింది కదా బాబు. అభితని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా. తనను ఒక్కసారి కూడా చూడలేదు, తనతో కలిసి మాట్లాడలేదు. తనే నా లోకం అనుకున్నా. నాకు సాయం చేస్తావా? ఏం సాయం బాబు? తను ఎలాగో నాకు దక్కలేదు. చివరిగా ఒక్కసారైనా తన మొహం చూసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ తన జీవితంలోకి నేను రాను. ఇప్పుడు వెళ్ళటం కుదరదు బాబు. అయినా కాశీగాడు చూశాడంటే ఈసారి కొట్టడం కాదు, నరికేస్తాడు. ఒక్కసారి తనను చూసుకొని వెళ్ళిపోతా. మళ్ళీ తన లైఫ్లోకి రాను. నేను చెప్పేది అర్థం చేసుకో బాబు. ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు. నీ కాళ్ళు పట్టుకుంటా రంగా, ప్లీజ్. ఒక్కసారి తన దగ్గరికి తీసుకెళ్ళు. చివరిగా ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోతా. నీ బాధ నాకు అర్థమవుతుంది బాబు, కానీ అభితమ్మ ఇప్పుడు ఊర్లో కూడా లేదు. ప్లీజ్ రంగా, నువ్వే ఇలా అంటే ఎలా చెప్పు? నువ్వు తప్ప నాకు ఎవరు సాయం చేయలేరు. తను ఊర్లోనే ఉందని నాకు తెలుసు. తన దగ్గరికి తీసుకెళ్ళు రంగా. నేను చెప్పేది విను బాబు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఇప్పుడు అక్కడ వెళ్ళడం కుదరదు బాబు, అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళలేదంటే మీ అభితమ్మ మీద ఒట్టు. బాబు ఏంటి అభిత దగ్గరికి తీసుకెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావు? అభితమ్మ నువ్వు దక్కలేదన్న బాధతో అభితమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది బాబు. ఓ చిన్నపాటి మనసే కదిలించి మార్చావుగా, నా చిన్ననాటి ప్రేమ నీ కోసం వేచానుగా. నిశిరాత్రిలో వెలుగుని నింపిన వెన్నెలతో నా వెన్నెలవైనావే. పుడమిలో పుట్టిన దేవత నిన్నే ఆరాధిస్తాలే. నీ భక్తుడనైనాలే, నీకే భక్తుడనైనాలే. అభిత లేని
ప్రపంచం ఊహించలేను నేను జతగా ఉంటే చాలు నా ప్రపంచం ఒక్కసారైనా ఒక్కసారి చూడవే నా వైపు నీతో పాటు నన్ను చంద్రునితో తారమా ఆకాశం మీద ఎగిసిపోదామైనా తోలి ప్రేమకు ధరుని వాగుండె లోతుల్లో ఈ క్షణమా అభి తన చిన్నప్పటి నుంచి చూడలేదు, కలవలేదు. తన చిన్న ఫోటో ఉంటే ఇవ్వవా? చివరిసారికి ఒక్కసారైనా చూసుకుంటా. నా దగ్గర అభితమ్మ ఫోటో ఉంది, తెస్తాను. ఇక్కడ ఉండు బాబు. అబితా బాబు బాబు ఫోటో తెచ్చాను బాబు. అభితమ్మ ఫోటో తెచ్చాను బాబు. లేవు బాబు. బాబు బాబు ఫోటో చూడు బాబు. లేవు బాబు. బాబు 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 లేవు బాబు. బాబు ఫోటో తెచ్చాను బాబు. ఒక్కసారి చూడు బాబు. బాబు బాబు చూడు బాబు. పట్టుకో బాబు. చూడు బాబు. బాబు కళ్ళు తెరు బాబు. బాబు చూడు బాబు. బాబు బాబు ఫోటో అడిగా కదా బాబు. చూడు బాబు. బాబు బాబు చూడు బాబు. బాబు బాబు చూడు బాబు. బాబు 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 చూడు బాబు. బాబు 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 తాము గడపాలనుకున్న జీవితాన్ని ఒకరి మొహం ఒకరు చూసుకోకుండానే తమ జీవితాన్ని కోల్పోయారు. ఆ దేవుడు ప్రేమతో మనిషిని పుట్టించి స్వేచ్ఛనిస్తే ఆ మనిషి కులం, మతం, పరువు అని కంచె వేసుకొని తన స్వేచ్ఛని తానే పండించుకుంటున్నాడు. కులం అనే నిప్పులలో పడి బలైన జ్ఞాపకాలను మోస్తూ బతుకుతున్న ఎంతో మంది ప్రేమికులకు ఈ చిత్రం అంకితం.